బ్రేకింగ్ న్యూస్. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి చేసిన వీరరాఘవరెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను ప్రస్తావించారు పోలీసులు. రామరాధ్యం పేరుతో ప్రైవేటు ఆర్మీని తయారు చేస్తున్న వీరరాఘవరెడ్డి తమ మాట వినని ఎవరినైనా అంతం చేయాలంటూ అనుచరులతో ప్రతిజ్ఞ చేయించాడు. శివుడి అవతారంగా చెప్పుకుని తిరుగుతూ రాముడి గోత్రం ఉన్న వాళ్లను గుర్తించి తన దగ్గరకు పంపాలంటూ పూజారులను బెదిరిస్తున్నాడు. దీనికి సహకరించినందుకే రంగరాజన్పై దాడి చేశాడు. ఉగాది వరకు టైం ఇస్తున్నానంటూ రంగరాజన్కు వార్నింగ్ కూడా ఇచ్చాడు. రంగరాజన్ ఫిర్యాదుతో ఈ కేసులో రాఘవరెడ్డితో పాటు మొత్తం 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, చెప్పండి, మరి ఇప్పుడు అటు చిలుకూరు ఆలయ అర్చకులు రంగరాజన్పై దాడి కేసులో వీరరాఘవరెడ్డిని కూడా అటు రిమాండ్ రిపోర్ట్లో కూడా విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనలో కూడా కీలక విషయాలు అయితే పోలీసులు బయట పెట్టారు. తానే అందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నట్టు, అందరు ఆర్మీలో చేరాలంటూ, తన మాట ఎవరు వినకపోయినా కూడా సహించేది లేదంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఏం చెప్తున్నారు పోలీసులు, డీటెయిల్స్ ఏంటి? వీరరాఘవరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో విషయాలు పోలీసులు వెల్లడించడం జరిగింది. ఆయన రామరాజ్యం పేరుతో ఆర్మీ స్థాపించి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల చుట్టూ తిరుగుతూ అక్కడ ఉండే అర్చకులు కొంతమంది నిర్వాహకులను కలిసి తమకు సహకరించాలి అని చెప్పేసి కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఎవరైతే సహకరించారో వారిని చంపడానికి కూడా వెనుకాడొద్దు అని చెప్పేసి కూడా ఆయన ఆర్మీతోని ప్రతిజ్ఞ చేస్తున్నట్టు కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మొత్తం 5 పేజీలకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో అనేక విషయాలు ప్రస్తావించారు. మొదటగా రామరాజ్యం పేరుతోని చిలుకూరు ఆలయం అర్చకులు రంగరాజన్ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వెనకాల ఉన్నటువంటి ఆయన క్వార్టర్స్లోకి ప్రవేశించి ఆ తర్వాత అతనిపై దాడికి పాల్పడి ముఖం పైన, ఒంటిపైన పలు చోట్ల దాడి చేసి ఆ దాడి తర్వాత ఆయన మీరు ఎవరి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు, నేను చెప్పిందే నడుస్తుంది, చట్టం కూడా నేను చెప్పిందే నడుస్తుంది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడినట్టుగా పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మొత్తం వారితో కొన్ని అంశాలపైన ప్రతిజ్ఞ కూడా చేయించినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఏదైతే అర్చకులు మనకు సహకరించారో వారిని చంపడానికైనా సిద్ధంగా ఉండాలి, చంపేయాలి అనేది ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అంటే తనకు సహకరించకుంటే హత్య చేయడానికి కూడా వెనుకాడమని చెప్పేసి కూడా వీరరాఘవరెడ్డి ఆయన ఆర్మీలో జాయిన్ అయినటువంటి 25 మందికి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. వారితో ప్రతిజ్ఞ కూడా చేయించినట్టు తెలుస్తుంది. అయితే హైదరాబాద్తో పాటు తెలంగాణ, ఏపీకి చెందిన మరికొంతమందిని ఆర్మీలో రిక్రూట్ చేసుకొని నెలకి 20,000 రూపాయల జీతం ఇస్తానని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పి ఒక యూనిఫామ్ని కొనుగోలు చేయించి వారితోని కొన్ని టెంపుల్స్ కూడా తిప్పడం జరిగిందని చెప్పేసి కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మనం చూడొచ్చు ఈ రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉందో మనం ఒకసారి దీనిపైన చూడొచ్చు. దీనికి సంబంధించి ఆయన ఏదైతే వీరరాఘవరెడ్డికి సంబంధించిన అంశాలని కూడా ప్రస్తుతం దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ప్రతిజ్ఞ చేశారో, ఎందుకంటే కొంతమంది అర్చకులు సహకరించారు, కొంతమంది సహకరించట్లేదు, కాబట్టి సహకరించని అర్చకులను చంపడానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన అంటే ఇది సంచలనమైన విషయం. ఎందుకంటే అతనికి సహకరించకుంటే హత్య చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా ఇందులో పేర్కొనడం జరిగింది. రంగరాజన్ పైన దాడి జరిగిందని చెప్పేసి కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. కానీ బెదిరించిన వీడియోలు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ బెదిరియడం కాదు, మొదట దాడి చేశాడు. దాడికి సంబంధించిన వీడియోలు ఏవి సోషల్ మీడియాలో పెట్టలేదు. ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వీడియోలనే రికార్డ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టినట్టు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ రిమాండ్ రిపోర్ట్లో అనేక అంశాలు పొందుపరిచారు. ఇప్పటి వరకు ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వారి కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. అయితే రంగరాజన్ పైన మొదట దాడి జరగలేదు, బెదిరించారు అనుకున్నారు. కానీ అతనిపై దాడికి పాల్పడి ఆ తర్వాత బెదిరిస్తూ వీడియో రికార్డ్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ట్రెస్పాస్తో పాటు అనేక సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే షేక్పేట్లోనే ఉంటూ మణికొండకు సంబంధించిన ప్రాంతంలో ఈ వీరరాఘవరెడ్డి ఉంటూ ఈ ఆర్మీని అంతా కూడా ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ ద్వారా ప్రచారం చేసుకొని దీంట్లో ఏదైతే ఆర్మీలో చేరే వారందరూ కూడా మనం రామరాజ్యం కోసం పాటుపడాలి, దానికి సంబంధించి అని చెప్పి ఇటు అర్చకులపైనే దాడికి ఎందుకు పాల్పడాలనుకున్నాడు, దీని వెనకాల ఏముందనే దానిపైన ఇప్పుడు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అతనికి సంబంధించి పూర్తి వివరాలు బయటికి తీయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి పూర్తిగా ఇప్పుడు
ఇప్పుడు వీరరాఘవరెడ్డికి సంబంధించిన పూర్తి విషయాలకు సంబంధించి పూర్తిగా పోలీసులు ఒకవైపు విచారణ చేస్తున్నారు. అసలు ఇతనికి ఇంకా ఎవరెవరు సహకరించారు, ఎక్కడెక్కడ డొనేషన్లు సేకరించాడు, డొనేషన్లు ఇయ్యని వారిని ఎవరినైనా టార్గెట్గా లిస్ట్ చేసుకొని బుక్లలో రాసుకున్నాడనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో కస్టడీకి కూడా కోరుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఆయన వీరరాఘవరెడ్డికి సంబంధించి ఆయన ముక్కోటి శివుడిగా, ఎందుకంటే తానే ఒక శివ అవతారంగా వచ్చానని చెప్పేసి కూడా రంగరాజన్తో చెప్పినట్టు తెలుస్తుంది. ఇంకా అనేక అంశాలు, ఎందుకంటే తనకు తాను శివుడి అవతారం అని క్రియేట్ చేసుకున్నాడు. దాంట్లో శివుడి అవతారం ధరించానంటూ రామరాజ్యంలో రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటున్నానని చెప్పేసి కూడా వీరరాఘవరెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేయడానికి గల కారణాలకు కూడా సంబంధించి పూర్తిగా ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా పూజారులను భౌతికంగా దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా వీరికి చెప్పడం జరిగింది. అంటే అసలు ఆయనకు సహకరించాలని ఎందుకు సహకరించాల్సి ఉంటుంది? ఒకవేళ రామరాజ్యం స్థాపన అయితే రామరాజ్యంకి భక్తి మార్గంలో వెళ్ళి అడగాలి తప్ప ఇలా దాడులు చేసి హత్య వరకు కూడా వెళ్ళాలని కుట్ర ఉందనే దానిపైన ఇప్పుడు పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. వీరరాఘవరెడ్డికి సంబంధించి మొత్తం 3 కేసులు ఉన్నట్టు కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి కూడా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. కాబట్టి ఇప్పుడు వీరరాఘవరెడ్డికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ పైన పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారు. ఇటు రంగరాజన్కి సంబంధించిన స్టేట్మెంటు, ఫిర్యాదు వీటన్నిటికి సంబంధించి పరిగణలోకి తీసుకొని మొయినాబాద్ పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. అయితే సురేష్, ఇప్పటికే మనం చూస్తున్నాము ఆల్రెడీ రంగరాజన్పై దాడి ఘటన కూడా జరిగింది. అలాగే తన క్రిమినల్ మైండ్ ఏంటనేది కూడా అటు రిమైండ్ రిపోర్ట్లో కూడా పోలీసులు క్లియర్గా వివరించారు. మరి ఇంతకు ముందు ఎవరన్నా అటు అర్చకుల్ని ఎవరన్నా భయపెట్టడానికి ఇలాంటి ఘటనకు పాల్పడ్డారనే విషయాలు ఏమన్నా తెలుసా? వీరరాఘవరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి కాంచిన టెంపుల్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాడు. అక్కడ కొంతమంది ఆయనకి సహకరించారు. ఎందుకంటే రాముడి పేరు చెప్పి ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నారు, హిందూ పరిరక్షణ కోసం పోరాడుతున్నాడు అనుకొని చాలామంది చెప్పారు. కానీ ఇతని వెనుకాల ఒక శక్తిగా తయారయ్యి హిందూకు సంబంధించిన అర్చకులపైనే దాడికి పాల్పడ్డారని చెప్పేసి కూడా ఆ ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే రంగరాజన్ దీనికి తిరస్కరించాడు. ఎందుకంటే తనకు ఆర్మీలో ఆ చిలుకూరు టెంపుల్కి వచ్చే భక్తుల్లో కొందరిని చేర్చాలి, అదేవిధంగా తనకు ఆర్థికంగా కూడా సహాయం చేయాలి అని చెప్పేసి కూడా బెదిరించాడు. తాను ముక్కోటిని అని చెప్పేసి శివుడి అవతారంలో నేను వచ్చానని చెప్పేసి కూడా రంగరాజన్కి చెప్పినట్టు తెలుస్తుంది. ఈ రంగరాజన్ని ఎంచుకోవడానికి కారణం కూడా అక్కడికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. నెలలో లక్షల మంది చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చి అక్కడ ప్రదక్షిణలు చేస్తుంటారు. అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి భక్తి వైపు ఉన్న మార్గంలో ఉన్నటువంటి వారిని సెలెక్ట్ చేసి తనకు అప్పచెప్పి మీరు మళ్ళీ నా ఆర్మీకి ఫండింగ్ కూడా చేయాలని చెప్పేసి కూడా బెదిరించినట్టు తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ అయినా దాడులకు పాల్పడ్డాడు, వీటికి సంబంధించిన పూర్తి వివరాలపైన పోలీసులు ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే వీరరాఘవరెడ్డి పైన ఇప్పుడు బంజారాహిల్స్ ఆబిడ్స్కి సంబంధించి 2 కేసులు గుర్తించారు. ఒకటి మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన కేసు ఆబిడ్స్లో నమోదు కావడం జరిగింది. బంజారాహిల్స్లో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి అక్కడ కూడా బెదిరింపులకు పాల్పడ్డట్టు అక్కడ ఒక కేసు నమోదైంది. ఇప్పుడు మొయినాబాద్లో కేసు నమోదైంది. ఇంకా ఆయన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీకి సంబంధించి కూడా పోలీసులు విచారిస్తున్నారు. వీరరాఘవరెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అనేక విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇందులో చిలుకూరు పూజారి ఘటన తర్వాతనే వీరరాఘవరెడ్డికి సంబంధించి అనేక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే విచారణలో వీరరాఘవరెడ్డి నేరాన్ని అంగీకరించాడు, ఇవన్నీ వాస్తవమే అని చెప్పేసి కూడా చెప్పాడని చెప్పేసి పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఇటు ఏపీ తెలంగాణలకు సంబంధించి కొన్ని రోజు అన్నదానం ఎక్కువ జరిగే టెంపుల్స్ని ఎంచుకొని మొదట హైదరాబాద్ నుంచి ఎవరైతే కొంతమందిని సెలెక్ట్ చేశాడో వారందరినీ కూడా టెంపుల్ చుట్టూ తిప్పుతూ అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నానని చెప్పేసి వారందరికీ కొన్ని ప్రతిజ్ఞలు కూడా చేయించినట్టు, అందులోనే ఇది పూజారులు మనకు ఒకవేళ సహకరించకుంటే వారిని హత్య చేయడానికి రిపోర్ట్లో పేర్కొన్నారు. అంటే పూజారులని హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు అంత దారుణంగా ఎందుకు ఈయన తయారయ్యాడనే దానిపై కూడా ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి పూర్తిగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అయితే వీరరాఘవరెడ్డి ఇక్కడ రంగరాజన్కి సంబంధించి దాడేనా, ఇంకా ఎంతమంది అర్చకులు భయం పడి బయటికి రాలేరనే దానిపై కూడా పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. తన మాటే వినాలి, తాను చెప్పిందే చట్టం, తాను చేసేదే న్యాయం అంటూ కూడా వీరరాఘవరెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ఇటు రంగరాజన్ని ఇంకా ఎవరు
కాపాడలేరు, నేనే ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను శివుడితో సమానం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి హిందూ సంఘాలు కూడా వీరరాఘవరెడ్డికి సంబంధించి ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఈ బెదిరింపులు కావచ్చు, దాడులు వీటన్నిటికి సంబంధించి లోతైన దర్యాప్తు చేయాలని చెప్పి ఇటు బజరంగ్ దళ్, విహెచ్పికి సంబంధించిన నేతలు కూడా డిమాండ్ చేయడం జరిగింది. అనేక రాజకీయ నాయకులు కూడా రంగరాజన్ని పరామర్శించి ఆ నిందితులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలి, వీరరాఘవరెడ్డి వెనుకాల ఏ శక్తులు ఉన్నా బయటికి తీయాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలే పోలీసులు పేర్కొనడం జరిగింది. తీసుకున్నారు, క్విక్ రెస్పాండ్ అయ్యారు ఇక్కడ. ఎందుకంటే దాడి జరిగింది 7వ తారీఖు, 8వ తేదీన రంగరాజన్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే 8వ తేదీనే వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసి 9వ తేదీన పరారీలో ఉన్న వారి కోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి వెంటనే మొత్తం 17 మందిని వరకు, మొత్తం ఈ కేసులో ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా కొంతమంది కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. వీరరాఘవరెడ్డిని కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. రైట్గా చిలుకూరు బాలాజీ ప్రధాన ఆలయ అర్చకులు రంగరాజన్పై దాడి ఘటనలో ఇప్పటికే అరెస్ట్ అయిన వీరరాఘవరెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలైతే పోలీసులు బయటపెట్టారు. అయితే తనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, తనను ఒక సైన్యం తయారు చేసుకోవాలనే నేపథ్యంలోనే ఇలాంటి దాడికి పాల్పడుతున్నట్టు కూడా తెలిపింది. అయితే ఎవరైతే ఏ ఆలయ పూజారులు అయితే తనకు సహకరించాలో వాళ్ళని హత్య చేసేందుకు కూడా వెనుకాడకుండా ఉండేందుకు కూడా తన సైన్యంలో ఉన్న వారితో ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించుకున్నాడంటూ కూడా రిమాండ్ రిపోర్టులో అటు ప్రస్తావించారు పోలీసులు. అయితే ప్రస్తుతం ఇదే అంశం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే తను రామరాజ్యం, హిందూ మతం అంటూ చెప్పుకుంటూ రామరాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు ఇదంతా చేస్తున్నట్టు చెప్పుకుంటున్న వ్యక్తి ఇలాంటి క్రిమినల్ మైండ్తో తన సహకరించని పూజారులను కూడా ఎవరైనా సరే తనకి సహకరించకపోతే హత్య చేయాలంటూ కూడా ప్రతిజ్ఞ చేయాలి అనేది కూడా రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా పేర్కొన్నారు. దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు ఆయన కస్టడీకి తీసుకుని ఇంకా ఎలాంటి విషయాలు బయటికి వస్తాయనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే తన ఆర్మీలో ఉన్న కొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, మరికొంతమంది కోసం కూడా గాలిస్తున్నారు. ప్రస్తుతం అయితే వీరరాఘవరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తను ఒక సైన్యం తయారు చేసుకోవాలి, తన మాట వినకపోతే ఎవరినైనా సరే చంపేందుకు వెనకాడకూడదు అన్నట్టు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అలాగే ఇదివరకే వీరరాఘవరెడ్డిపై ఇప్పటికే 2 కేసులు కూడా ఉన్నట్టు, ఒకటి ఒక మహిళపై అసభ్య ప్రవర్తన చేసినందుకు గాను ఒక కేసు నమోదవగా మరో కేసు కూడా ఇప్పటికే ఆయనపై క్రిమినల్ కేసు నమోదైనట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే కస్టడీకి తీసుకుని ఇంకా విచారిస్తే ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.